హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఆడపిల్లలు ఉన్నవారికి చంద్రబాబు శుభవార్త. రేషన్ కార్డు ఉంటే చాలు అండి. సో మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా సమాన ప్రాధాన్యత అయితే కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు అయితే పెడుతున్నారు. మరో 2 పథకాల పేర్లను కూడా ఈ మేరకు మార్చి ఉన్నారు ఫ్రెండ్స్. చంద్రన్న పెళ్లి కానుకగా ఇంతకుముందు ఉన్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు లేదా షాదీ తోఫా అని ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చంద్రన్న పెళ్లి కానుకగా అయితే మార్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెనను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనారిటీస్గా అయితే మార్చారు. వీటిపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు. ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయబోతోందండి. సో మరి అదేవిధంగా ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఆడపిల్లలకు వివాహం అయితే ₹1,00,000 ఇచ్చేది. ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు ₹1,20,000గా ఇచ్చేది. బీసీలకు 50,000, కులాంతర వివాహాలకు 75,000 అందజేశారు. మైనారిటీలకు 1,00,000, దివ్యాంగులకు 1,50,000 ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రన్న పెళ్లి కానుక ప్రభుత్వం మార్చిన ఈ పెళ్లి కానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయం మాత్రం ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాలను అందజేస్తుందా, మరింత పెంచుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలి అంటే పెళ్లి జరిగే వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. ఇద్దరూ 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులండి. సో మరి ఈ విధంగా ప్రయోజనాలు అయితే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి శుభవార్త చెబుతూ చంద్రన్న పెళ్లి కానుక కింద అయితే ఈ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్.